వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జీవితాలను నాశనం చేసే మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ వినియోగం లేని రాష్ట్రంగా మార్చడంలో అందరూ భాగస్వాములు కావాలి. గోదావరికని ఏసీపీ మడత రమేష్ విజ్ఞప్తి. సింగరేణి సొమ్మును ప్రభుత్వానికి దానం చేయడంలో ఉన్న ప్రేమ సింగరేణి యాజమాన్యంకు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో లేదు. ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపణ. ఎన్నికలు అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వంకు భయం పుడుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ జీరోకు పడిపోయింది. బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవ్ రెడ్డి ఆరోపణ. గోదావరికనిలో ఘనంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి 14వ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం. సింగరేణి యాజమాన్యం వ్యాగన్ల ద్వారా బొగ్గు రవాణా చేసే నిర్ణయాన్ని మానుకొని సంస్థపైనే ఆధారపడి జీవిస్తున్న లారీ యజమానులను ఆదుకోవాలి. రామగుండం కార్పొరేషన్ లారీ యజమానుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి. జూలై 9న దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలి. జేసీ సంఘాల పిలుపు. జీవితాలను నాశనం చేసే మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ వినియోగం లేని రాష్ట్రంగా మార్చడంలో అందరూ భాగస్వాములు కావాలని గోదావరికని ఏసీపీ మడత రమేష్ విజ్ఞప్తి చేశారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రామగుండం సిపి అంబర్ కిషోర్జు ఆదేశాల మేరకు గోదావరికని 1 టౌన్ సి ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి గోదావరికని ఏసీపీ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు గంజాయి డ్రగ్స్ వినియోగం వలన కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రమాణం చేశారు. మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వాముల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామినవుతానని ప్రతిజ్ఞ చేయించున్నాను. ఈ సందర్భంగా గోదావరికని ఏసీపీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీగా ప్రకటించిందని అన్నారు. అందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం నియంత్రణ వారోత్సవాలలో భాగంగా అన్ని వర్గాల ప్రజలకు, విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్, గంజాయికి సంబంధించిన ఇలాంటి సమాచారం ఉన్న డయల్ 100కు ఫోన్ చేసి సమాచారాన్ని అందించాలని తెలిపారు. మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక డ్రగ్ ఫ్రీ, మాదక ద్రవ్యాలు లేని రాష్ట్రంగా చేసే కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ దీన్ని నెత్తి మీద వేసుకొని, భుజస్కంధాల మీద వేసుకొని మేము రాష్ట్రం ఇక్కడ కూడా డ్రగ్స్ లేకుండా చేసే ప్రయత్నంలో భాగంగా మీ అందరికీ కూడా అవేర్నెస్ చేసే కార్యక్రమం ఇది. దానిలో భాగంగానే రోజులుగా మేము రకరకాలైన ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉంది. కూడా మా రామగుండం కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మీ అందరితో పాటు ఇక్కడ ఒక చిన్న ర్యాలీ తీసి దీంట్లో మీ అందరినీ కూడా భాగస్వాములు చేసి మిమ్మల్ని అందరినీ కూడా యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లో భాగంగా మీ అందరినీ కూడా సోల్జర్స్ లాగా తయారు చేసే కార్యక్రమం ఇది. మీరందరూ కూడా రేపటి నుండి లేదు ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి కూడా ఈ కార్యక్రమం లోపల మీరు భాగస్వాములు కావాలి. మీకు తెలిసిన లేకుండా మీకు ఎవరైనా తెలిసినప్పటికీ కూడా, మీరు చూసినా విన్నా ఎలాంటి సమాచారం వచ్చినప్పటికీ కూడా దాన్ని పోలీసులతోటి పంచుకుంటే మీ యొక్క సమాచారాన్ని మేము చాలా గోప్యంగా, సీక్రెట్గా ఉంచి వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మీ అందరూ కూడా స్కూల్ స్టూడెంట్స్కు నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే,
మీరందరూ కూడా మనస్ఫూర్తిగా దీంట్లో భాగం కావాలి. ఈ రోజుల్లో సోషల్ మీడియా చేయబట్టి యువత చాలా పూర్తి స్థాయిలో పాడుపడిపోతుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలుకొని వృద్ధుల వరకు సోషల్ మీడియా ప్రభావంలో కొట్టుకొని పోతూ ఆ సోషల్ మీడియా ప్రభావంతో కూడా ఈ రకమైనటువంటి గాంజా కానీ మరే ఇతర మత్తు పదార్థాలకు అలవాటు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ క్యాంపెయిన్లో భాగమై మన రాష్ట్రాన్ని, మన గోదావరిఖని పట్టణాన్ని, మన రాష్ట్రాన్ని కూడా ఒక డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలనేటువంటి సంకల్పంతో ఇప్పుడు మనం ఒక ప్రమాణం చేసి మీరందరూ కూడా సోల్జర్లుగా కావాలని చెప్పేసి కోరుకుంటూ అనంతరం డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాడే ఐఎం యాంటీ డ్రగ్స్ సోల్జర్ అంటూ ఏసీపీ, సిఐ, ఎస్ఐ, విద్యార్థులు, యువత, పోలీసు అధికారులు, సిబ్బంది డ్రగ్స్ వ్యతిరేకంగా ఫోటో పాయింట్ వద్ద ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో రామగుండం ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు, గోదావరిఖని 1 టౌన్ ఎస్ఐలు రమేష్, భూమేష్, స్కూల్ ప్రిన్సిపల్స్, టీచర్లు, విద్యార్థులు, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. సింగరేణి సొమ్మును ప్రభుత్వానికి దానం చేయడంలో ఉన్న ప్రేమ సింగరేణి యాజమాన్యంకు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో లేదని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. జీడీకే 11 ఇంక్లైన్ గనిపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన గేట్ మీటింగ్లో సీతారామయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు గనులపై లాకర్లు ఏర్పాటు చేయడానికి డబ్బులు లేవని చెబుతున్న యాజమాన్యం ప్రభుత్వానికి మాత్రం కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులను, డిఐఎఫ్టీ నిధులను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇక ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ ప్రభుత్వం సింగరేణి సంస్థకు బకాయి పడిన దాదాపు 30,000 కోట్ల రూపాయలను ఇప్పించడం చేత కాదని, గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ చేసిన పనులను మేమే చేశామని చెప్పుకోవడం మాత్రం వస్తుందని ఆరోపించారు. కార్మికుల సమస్యలపై పోరాడేది ఎవరిని కార్మికులకు బాగా తెలుసన్నారు. సింగరేణి కార్మికులకు అలవెన్స్లపై ఇన్కమ్ ట్యాక్స్ రద్దు, సొంతింటి కల సాకారం కోసం కృషి చేస్తున్నామని వెల్లడించారు. అలాగే సింగరేణి సంస్థ లాభాల వాటాను ప్రకటించి కార్మికులకు 35% వాటాను ఇవ్వాలని డిమాండ్ చేశారు. జరుగుతున్నటువంటి సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భారత కార్మిక వర్గం దాదాపు 100 సంవత్సరాల పైగా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుండి పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసి 4 కోడులు తీసుకొచ్చి భవిష్యత్తులో కార్మికులకి ఎలాంటి హక్కులు లేనటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగానే ఇవాళ భారత కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొంటూ ఉంది. దాన్ని సింగరేణిలో కూడా పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ సింగరేణికి సంబంధించినటువంటి సమస్యలు ముఖ్యంగా ఏదైతే లాభాల వాటా ఉన్నదో అది వెంటనే ప్రకటించాలి. కార్మికులకి 35% ఇవ్వాలని మేము ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. ఇవాళ సింగరేణి యాజమాన్యం డబ్బు లేదని చెప్తా ఉన్నది. ఇవాళ వస్తువులు కొనడానికి కూడా డబ్బు లేదంటుంది. ఎందుకు లేదు? ఏమైంది? సింగరేణి తీసినటువంటి బొగ్గుని, కరెంటుని మరి అమ్మిన దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మన సింగరేణికి సుమారు 26,000 కోట్ల రూపాయలు ఇప్పుడు బాకీ ఉన్నది. ఆ 26,000 కోట్లలో ఒక 10,000 కోట్లు ఇచ్చినా ఇవాళ ఈ లాభాల వాటే కాదు, కార్మికులకు కావాల్సినటువంటి పని వస్తువుల పనిముట్లే కాదు, కొత్త బాయిలకు కానీ అన్నిటికీ కూడా ఉపయోగించుకోవచ్చు. ఇవాళ సింగరేణిలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు రాజకీయ జోక్యం వలన సింగరేణికి రావాల్సిన డబ్బులు రాలేదు. టీఆర్ఎస్ కంటే ముందు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా సింగరేణికి ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పటికప్పుడు అప్పచెప్పేవాళ్ళు. కానీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత సుమారు 19,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా గవర్నమెంటు దిగిపోయింది. మరి ఈ గవర్నమెంట్ కూడా ఆ డబ్బు ఇవ్వాలని చెప్పినటువంటి వాళ్ళే ఈ పార్టీ కూడా. మరి వీళ్ళైనా ఇప్పుడు పోనీ ఆ 19,000 కోట్ల రూపాయలు పక్కన పెట్టినా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాడుకున్నటువంటి బొగ్గుకు కానీ కరెంటుకు కానీ సుమారు ఇప్పుడు 6-7 వేల కోట్ల రూపాయలు రావాలి. ఈ 6-7 వేల కోట్ల రూపాయలను ఇప్పియాలి కదా, అది కూడా ఇప్పిస్తలేరు. ఇప్పియకపోగా ఇవాళ సింగరేణి నుంచి సిఎస్ఆర్ నిధుల పేరు మీద, డిఎంఎఫ్టీ నిధుల పేరు మీద గత ప్రభుత్వం ఎట్టయితే 1,000 కోట్ల రూపాయలు తీసుకుందో ఈ ప్రభుత్వం కూడా తీసుకుంటాము. మరి అందులో ఒక 5% సింగరేణి ప్రాంతంలో ఖర్చు పెట్టినా ఇవాళ సింగరేణి కార్మికులు ఉండేటటువంటి షెడ్లు కానీ ఇంకా ఇతర సమస్యలు కానీ ఇవాళ మేనేజర్ల రూమ్లు ఎట్లున్నాయో అట్లా తయారు చేసుకోవచ్చు. కానీ మరి ఆ సిఎస్ఆర్ నిధులు తీసిపోయి ఎక్కడో ఖర్చు పెడతారు, సింగరేణి డబ్బు తీసిపోయి ఎక్కడో ఖర్చు పెడతారు, సింగరేణికి రావాల్సిన డబ్బులు ఇవ్వరు. దీన్ని మన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు,
ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా దాన్ని ఇప్పించి చేయాలి. ఇవాళ ఐఎన్టీసీ మిత్రులు ఉన్నారు. ఇవాళ ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఉంటే ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు ఏదైతే స్ట్రక్చర్ సమావేశాలు అంగీకరించారో వాటిని కూడా అమలు చేయనీయకుండా ఆపుతూ ఉన్నారు. ఏమంటున్నారంటే వీళ్ళు పోయి మేము ఏఐటీసీ కలుస్తాం, అప్పుడు దాకా మీరు ఈ సమస్యలు ఆపండి అని అడుగుతూ ఉన్నారట. ఇది కార్మిక వర్గానికి నష్టం జరిగేది కాదా? కాబట్టి ఇవాళ మీరు ఏం చెప్తున్నారు? గవర్నమెంట్ మాది ఉన్నది కాబట్టి మేమే ఏదైనా చేస్తాం, ఏఐటీసీ ఏం చేస్తుందని చెప్తున్నారు. సరే, గవర్నమెంట్ మీదే ఉన్నది, మరి మీ గవర్నమెంట్ దగ్గరే సింగరేణికి రావాల్సిన డబ్బులు ఇప్పియండి, మేము ఒప్పుకుంటాం మిమ్మల్ని. అవి ఇప్పియరు, అది మాట్లాడరు. ఈ సింగరేణి మేనేజ్మెంట్ కూడా సింగరేణికి సంబంధించిన డబ్బులని వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఇవాళ ఇస్తూ ఉన్నారు. ఇవాళ మంత్రులను పట్టుకొని యూరోప్ కంట్రీస్ పర్యటనకు పోయారు. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారా దాని మీద? ఈ సమావేశంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డెల్లా గౌడ్, ఏఐటీసీ ఆర్జీవన్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్, ఫిట్ సెక్రటరీ నాయని శంకర్, నాయకులు గుడిసెల నరేష్, ఎంఏ గౌస్, అక్బర్ అలీ, ఎస్ వెంకటరెడ్డి, సిపిఐ నగర కార్యదర్శి కనకరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వంకు భయం పుడుతుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ జీరోకు పడిపోయిందని బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ్ రెడ్డి ఆరోపించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణితో కలిసి కర్ర సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేషన్ పాలకవర్గం పదవీకాలం ముగిసి దాదాపు సంవత్సరం పైన అయిందని, పాలకవర్గం లేక అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. ఓటమి భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడానికి భయపడిపోతుందని ఎద్దేవా చేశారు. ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇటీవల హైకోర్టు కూడా మొట్టికాయలు వేసిందని, సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆర్డర్ జారీ చేసిందని చెప్పుకొచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ పెద్దపల్లి జిల్లాలోని 3 మున్సిపల్, 1 కార్పొరేషన్పై జెండా ఎగరవేయడానికి సిద్ధంగా ఉందన్నారు. అలాగే పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సైతం సత్తా చాటుతామని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వ్యవస్థలు ఎమ్మెల్యేల కింద పనిచేస్తున్నాయని ఆరోపించారు. రామగుండంలో గుండాయిజం, రౌడీయిజం రాజ్యమేలుతోందని అన్నారు. ఇక్కడ కూల్చివేతలు తప్ప అభివృద్ధి లేదన్నారు. కూల్చివేతల్లో వ్యాపారాలను కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయం కల్పించాలని డిమాండ్ చేశారు. కోర్టు ఇమ్మీడియట్ చెప్పి మీరు 60 రోజులు 90 రోజులలో సెప్టెంబర్ 30 వరకు మీరు యథావిధిగా ఎలక్షన్ పెట్టాలని చెప్పారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలక్షన్ జరిగిన అదే రిజర్వేషన్ ప్రకారంగా కానీ ఎలక్షన్లు పెట్టారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతున్నది. స్థానికంగా ఎవరైనా వార్డు మెంబర్ల నుంచి మొదలు పెడితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్లకు ఎవరు పెట్టినా కాంగ్రెస్ వాళ్ళు జీరోగా ఉంటుందని చెప్పి భయంతో వాళ్ళు ఎలక్షన్ రావడం లేదు. మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఇస్తూ ఉన్నది, మీరు ఎలక్షన్లు పెట్టమని మేము అడుగుతూనే ఉన్నాం. ఈ గోవారికర్ కార్పొరేషన్లో పెద్దపల్లి డివిజన్లో ఒకటి కార్పొరేషన్ గోవారికర్ ఉన్నది, 3 మున్సిపల్ కార్పొరేషన్ పెద్దపల్లి, మంతిని అండ్ సుల్తానాబాద్. మీకు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా, లోకల్ బాడీ ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా భారతీయ జనతా పార్టీ ఈ రామగుండంలో 60 డివిజన్లు ఉన్నా ఏ డివిజన్కైనా అందరూ భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నారు. ప్రణాళిక సిద్ధంగా ఉన్నది. భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఇక్కడ అన్ని డివిజన్లకు భారతీయ జనతా పార్టీ పోటీ కూడా సిద్ధంగా ఉన్నది. మేము ఎవరు ఊహించని సంఘటన చెప్తా ఉన్నాం. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్పొరేషన్లో జెండా వేయడం ఖాయమని చెప్తున్నాం. అతగాని ప్రభుత్వము ఇక్కడ ఎమ్మెల్యే ఉంటాడు, మీకు ఏ చూస్తే కూలగొట్టాడు. ఇక్కడ డెవలప్మెంట్ అయితే ఏం లేదు. ఎమ్మెల్యే గారు ఏదైనా కూలగొట్టుడే. చూస్తే మన బూడిద పంచాయతీ అయింది, లారీల పంచాయతీ అయింది, వన్ సైడ్ అయిపోయింది. ఎక్కడైనా ఇవాళ గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి మొదలు పెడితే ఇవాళ కలెక్టర్ వరకు ఎమ్మెల్యే గారు చెప్తారంటారు, లేకపోతే హోంగార్డ్కి అయితే మొదలు పెడితే సిపి వరకు ఇవాళ ఎమ్మెల్యే చెప్తారంటారు. మేము 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలన చూసినాం. ఎక్కడ ఇంత అధ్వానం కానీ ఇంత దౌర్జన్యం ఎక్కడ జరగలేదు. మరి ఇక్కడ ఈ కరీంనగర్ జిల్లాలో నాకు తెలిసిన ప్రకారం ఇక్కడ ఈ జిల్లాలో ఎవ్వరు లేని అంత అరచకం మెయింటైన్ చేస్తారు. అంతా గుండాయిజం నడుస్తూ ఉన్నది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ చెప్తా ఉన్నది, మేము రాబోయే రోజుల్లో ఎలక్షన్ పోటీ చేసినప్పుడు ఎవ్వరికి అనకం జరగం. మీ విషయాలన్నీ మీరు ఏం చేస్తారో, మీరు ఎక్కడెక్కడ ఎవరిని బెదిరిస్తున్నా ఇవన్నీ ఆధారాలతో మా దగ్గర రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ వరకు మేము ఇక్కడ ఏం చేయాలంటే మీ గోవారికల్లో ఫస్ట్ పాగేతాన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడ్డ తర్వాత అభివృద్ధికి ఆమడ దూరంలో
ఈ రాష్ట్రం రామగుండం నియోజకవర్గం ఉన్నదనడానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఇవాళ ఎప్పుడైనా కూడా పంచాయతీ ఎన్నికలు కావచ్చు, లోకల్ బాడీస్కి సంబంధించినటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేషన్కి సంబంధించిన ఎన్నికలు ఒక 6 నెలల సమయం ఉన్నదన్నప్పుడే దానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటాయి. కానీ ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాదాపుగా కార్పొరేషన్ ఎన్నికల సమయం అయిపోయి వారి పదవీ కాలం ముగిసిపోయి 6 నెలల సమయం అవుతా ఉన్నది. సర్పంచుల పదవీ కాలం అయిపోయి గ్రామాలలో 16 నెలలు గడుస్తూ ఉన్నది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయం అయిపోయి కూడా దాదాపు 1 ఏడాది కాలం గడుస్తూ ఉన్నది. అంటే ఈ ప్రభుత్వం పార్టీ ఓటమి భయంతో ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించడం లేదు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు మెరుగు హనుమంత్ గౌడ్, కోమల్ల మహేష్, భగవాన్ రెడ్డి, అమరగాని ప్రదీప్, మూకిలి రాజు, గుండబోయిన బొమ్మయ్య, మచ్చ విశ్వాస్, అపర్ణ, శశికుమార్, మిట్టపల్లి సతీష్, సిరివేరి అంజీ, నర్సయ్య, అంది రాజ్ కుమార్, కొండపర్తి సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి 14వ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం బుధవారం గోదావరికని ఎస్ఎస్ బ్యాంకెట్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్స్టాలేషన్ ఆఫీసర్ ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ లైన్ మొరాబ్ భద్రేశం హాజరై ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. సేవాగుణం కలిగిన వారు చాలా గొప్ప వ్యక్తులుగా కీర్తించబడతారని అన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్న దాంట్లో కొంత పేదవారికి పంచడం అలవర్చుకోవాలని సూచించారు. దేవుడి హుండీలో డబ్బులు వేస్తే పుణ్యం వస్తుందో లేదో తెలియదు, కానీ ఆకలితో ఉన్నవాడికి కడుపు నిండా అన్నం పెడితే మాత్రం పుణ్యం వస్తుందని అన్నారు. దానగుణం కలిగిన మంచివాడిని లయన్స్ క్లబ్లో సభ్యులుగా చేర్పించాలని కోరారు. లయన్స్ క్లబ్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు, హెల్త్ క్యాంపులు, బ్లడ్ క్యాంపులు, వరద బాధితులకు అండగా నిలిచే కార్యక్రమాలు చేపడుతూ రావడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం పాఠశాలలోని పేద విద్యార్థులకు నోట్బుక్స్, స్కూల్ బెంచీలు, డయాలసిస్ పేషెంట్లకు నిత్యావసర వస్తువులు అందించడం జరిగిందన్నారు. అదేవిధంగా మెంబర్షిప్ గ్రూప్లో కూడా అందరికీ నైస్గా చేస్తుంది జరిగింది. మరి ముఖ్యంగా అన్ని ఆపరేషన్స్ దాదాపు 400 నుంచి 500 మందికి ఉచితంగా అన్ని ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది. కూడా ఈ సంవత్సరం ప్రతి క్లబ్ మెంబర్స్ అందరూ ఈ సంవత్సరం చాలా అందరూ ప్రతి ప్రోగ్రామ్ కానీ ప్రతి దానికి కానీ స్పందించి దానికి మాకు అండదండగా ఉంది. ఈ సంవత్సరం అందరూ మాకు చేసినందుకు ధన్యవాదాలు. గత సంవత్సరము ఈ సభ్యుల అందరి సహాయకాలతో 350 పైసలు కార్యక్రమాలు చేశాము. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ప్రతి ఒక్క సభ్యుడు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే మా ట్రెజరర్ ఉదయకరణ్ గారు మా యొక్క క్లబ్ను భుజస్కంధాలపై వేసుకొని సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించి సోషల్ మీడియా గురించి ప్రచారం చేస్తారు. వారికి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. అనంతరం నూతన అధ్యక్షులుగా మామిడిపల్లి శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా కొల్లూరు విజేందర్, ట్రెజరర్గా కొలిపాక సతీష్లతో పాటు నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో జీఏటీ కోఆర్డినేటర్స్ బంకరామస్వామి, షేగంటి నరేష్, జోన్ చైర్మన్ నాలో ప్రసాద్, మల్లికార్జున్, కోదాటి ప్రవీణ్, నల్లమాస్ మల్లికార్జున్, ఫాస్ట్ ప్రెసిడెంట్ జయప్రకాష్ చౌడ, గుంత వినోద్, సేగంటి విక్రమ్, తంగిడ రమణరావు, గోపాలరావు, రంగారావు, బొల్లెం అరుణ్ కుమార్, కెంగల సందీప్, రావికంటి శశి తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో విశ్వభారతి అగ్రస్థానం. ఎన్టీపీసీ రామగుండం గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ 1. పెద్దపల్లి జిల్లాల్లోని అద్భుత ఫలితాలు సాధించిన విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్. మొన్న ర్యాంకుల్లోనైనా, నిన్న గ్రేడ్స్ లోనైనా, ఈ రోజు మార్కుల్లోనైనా విశ్వభారతిదే ముందంజ. 582 మార్కులతో ఎం జశ్వంత్ టాప్ ఇన్ టౌన్. అంతేకాకుండా వి చరణ్ 564 మార్కులు, ఈ రాజ్ కుమార్ 559, టి కావ్య 558, షయిస్తా 557, ఎల్ వర్ధన్ 556, ఎం నాగధీరర్ 552 మార్కులతో ప్రభంజనం సృష్టించారు. 500 మార్కుల పైగా 38 మంది విద్యార్థులు సాధించిన ఏకైక పాఠశాల విశ్వభారతి. విశ్వభారతి నవోదయ సెయింట్ జోసెఫ్ స్కూళ్లలో 100% రిజల్ట్ సాధించిన విశ్వభారతి విద్యా సంస్థలు. గత 32 సంవత్సరాలుగా విశ్వభారతి అధినేత బండారపు యాదగిరి గౌడ్ గారి ఆధ్వర్యంలో నడపబడుతూ అఖండ ఫలితాలు సాధిస్తూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ 1 గా నిలుస్తున్న విశ్వభారతి విద్యా సంస్థలు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై వెంటనే మా పాఠశాలలో చేర్పించండి. మీరు మీ పిల్లలపై కన్న కలలు నిజం చేసుకోండి. అడ్మిషన్స్ ప్రారంభమైనవి, వెంటనే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్. సింగరేణి యాజమాన్యం వ్యాగన్ల ద్వారా బొగ్గు రవాణా చేసే నిర్ణయాన్ని మానుకొని సంస్థపైనే ఆధారపడి జీవిస్తున్న లారీ యజమానులను ఆదుకోవాలని రామగుండం కార్పొరేషన్ లారీ యజమానుల సంఘం అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. గోదావరి కని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ హైదరాబాద్ చల్లపల్లి జైలు వద్ద స్టాక్ పాయింట్ పెట్టి యాగన్ల ద్వారా బొగ్గు రవాణా చేయాలని చూస్తుందని వార్తలు వస్తున్నాయని తెలిపారు. అదే నిజమైతే 40 ఏళ్లుగా సింగరేణిలో లారీల ద్వారా బొగ్గు రవాణా చేస్తున్న వేలాది కుటుంబం రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి బొగ్గు రవాణా మీద ఆధారపడి 25 లారీ సంఘాలలోనే దాదాపు 30,000 కుటుంబాల వరకు జీవిస్తున్నాయని తెలిపారు. ఒకవేళ ఇలాంటి ప్రతిపాదనలు ఉంటే లారీ యజమానుల విజ్ఞప్తిని మన్నించి సింగరేణి యాజమాన్యం విరమించుకోవాలని కోరారు. సింగరేణి సంస్థ నిర్ణయంతో లారీ యజమానులకు జరిగిన నష్టంపై కోల్బెల్టులోని ఎమ్మెల్యేలందరూ స్పందించి తమకు అండగా నిలవాలని కోరారు. మాకు లారీ కుటుంబాలకు నష్టం ఎక్కడ జరుగుతుందంటే సింగరేణి వాళ్ళు కొత్తగా ఒక నిర్ణయం తీసుకున్నారన్న. ఆ నిర్ణయం ఏంటంటే చెర్లపల్లిలో డిపో పెట్టి వ్యాగిన్ ద్వారా ఇక్కడికి వెళ్ళి బొగ్గు అక్కడ సప్లై చేసి అక్కడి నుంచి ప్రతి కంపెనీకి వాళ్ళు సప్లై చేయాలి, సింగరేణి సప్లై చేయాలనే నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం వెంటనే వెనకకు తీసుకోవాలని చెప్పి మా లారీ యజమానుల కుటుంబాలు రోడ్డు మీద పడతాయి, మా ఉపాధి పోతుందన్న ఉద్దేశంతో మేము ఇవాళ మీడియా ద్వారా సింగరేణి యాజమాన్యానికి అట్టనే ప్రభుత్వం కూడా తెలవాలని చెప్పి సింగరేణి 40 సంవత్సరాల నుంచి బొగ్గు రవాణా ఈ రామగుండం పరిసర ప్రాంతమే కావచ్చు, ఈ గోదావరి లోయ ప్రాంతంలో మొత్తం సింగరేణిలోనే మొత్తం ఒక 25 సంఘాల నుంచి 30 సంఘాలు ఉన్నాయి. మా ఈ మొత్తం టోటల్ నుంచి కొత్తగూడెం, ఇల్లందు ఆ ప్రాంతం మొత్తం కూడా లారీ సంఘాలు. ఈ బొగ్గు మీదనే ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు కూడా టోటల్ లారీ యజమానులు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, క్లీనర్లు కావచ్చు, అంటే ఒక్క లారీ మీద వచ్చి ఒక 6 కుటుంబాలు, ప్రతి ఒక్క సంబంధించిన వాళ్ళు 6 కుటుంబాలు లారీ మీద వస్తాయి అన్న. ఇలా ప్రజెంట్గా మా సంఘంలో 1000 లారీలు ఉన్నాయి. 1000 × 6 అంటే 6,000 కుటుంబాలు ఇంచుమించు ఈ రామగుండం ప్రాంతంలో లారీ కుటుంబాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే ఈ ఒక్క సంఘమే కాదు, 25 సంఘాల కుటుంబాలు కూడా అంటే అందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి ఉందన్న. 40 ఏళ్ల నుంచి కొట్టే లోడింగ్ను ఇవాళ మా చేతిలో ఉన్న లోడింగ్ మేము మా బతుకుదెరువును లాక్కునే ప్రయత్నం సింగరేణి చేస్తూ ఉందన్న. కాకపోతే దీన్ని లోపాలను కూడా చూసుకొని ఇది ఎట్లా సరి చేస్తే బాగుంటుంది అనేది సింగరేణి యాజమాన్యం గుర్తించాలి. ప్లస్ అట్లనే గవర్నమెంట్ కూడా దీన్ని చొరవ చూపి ఈ మీడియా సమావేశంలో రామగుండం కార్పొరేషన్ లారీ అసోసియేషన్ నాయకులు బాబురావు, సీతయ్య, నరసింహారెడ్డి, మేకల రవి, తిరుపతి, తరుణ్, గోపి, రాము, కుమారస్వామి, రాజేశం, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. జూలై 9న దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని సింగరేణి జేఏసీ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. గోదావరి కని భాస్కర్రావు భవన్లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సింగరేణి జేఏసీ సంఘాల సమావేశంలో ముందుగా జూలై 9న దేశవ్యాప్త సమ్మె విజయవంతం కోసం అనుసరించాల్సిన విధానాలను, జేఏసీ కార్మికులను చైతన్యపరచడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమాలోచనలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, పి ధర్మపురి, తుమ్మల రాజారెడ్డి, మిర్యాల రాజారెడ్డి, కె విశ్వనాథ్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను కాలరాస్తూ 4 లేబర్ కోడ్లుగా చేసి అమలు చేయాలని చూస్తుందని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించాలని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణిలో కొత్త గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు కూడా పాల్గొని మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు. మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలను మార్చుతుందని తెలిపారు. కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను కార్మిక వర్గం అంతా వ్యతిరేకిస్తూ జూలై 9న సమ్మెలో పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
జూలై 9వ తేదీ నాడు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెని జయప్రదం చేయాలని సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలం ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి పిలిపించడం జరుగుతూ ఉంది. మే 20వ తేదీ నాడే దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె చేయాలని దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. కానీ ఆనాడు యుద్ధం వలన ఆ సమ్మెని వాయిదా వేసుకొని జూలై 9వ తేదీ నాడు జరపడం జరుగుతూ ఉంది. ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక వర్గం మీద, కార్మిక సంఘాల మీద, పరిశ్రమల మీద ప్రైవేటైజేషను విచ్చలవిడిగా బార్లు తెరిచి కార్మిక వర్గాన్ని రోడ్డుపైన పడే విధంగా నిర్ణయాలు తీసుకోవడం, 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి ట్రేడ్ యూనియన్ వ్యవస్థను కార్మిక సంఘాల రిజిస్ట్రేషనే కాకుండా ఈ మోడీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా నూతన బొగ్గు గనుల సాధనలో మరి అదేవిధంగా టిల్క్స్పై అలవెన్సులు రద్దు చేయాలని, వాళ్ళకు రియంబర్స్మెంట్ ఇవ్వాలని, కార్మికులకు సొంత ఇంటి కళ సాకారం చేయాలని, మరి ఇంకా 4-5 ముఖ్యమైన అంశాలను పెట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కార్మిక వర్గ శ్రేయస్సే ప్రధానంగా ఐఎన్టీసీ భావిస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల్ని, ప్రభుత్వ రంగ సంస్థల్ని అతలాకుతలం చేసి కార్మిక వర్గానికి హక్కులు లేకుండా చేసి ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్లకు కట్టబెట్టడం కోసం ఇలా కార్మిక చట్టాలని మార్చి ఇలా ప్రభుత్వ రంగ సంస్థ కార్మికులు లేవని చూస్తున్నాడు. కార్మిక సోదరులకు విజ్ఞప్తి చేసేది ఒకటే, 1886 కానించెల్లి కొన్ని వందల సమ్మెలు జరిగినాయి, కొన్ని వేల మంది ఉరి చేయబడ్డరు, కాల్చబడ్డరు, కొన్ని లక్షల సమ్మెలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరిగినాయి. అందుకని మనకు ఎన్నో హక్కులు వచ్చినాయి. అప్పటి నుంచి కొట్లాడంగా ఆ హక్కులన్నీ పార్లమెంట్లో బలం ఉందని ఒక్క కలంపోటుతో ఇలా కార్మిక చేసుకున్న ఒప్పందాలు హక్కులన్నీ రద్దు చేసిన నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాలని మే 20వ తారీఖు నాడు సమ్మె పిలిపించినాం. అక్కడ యుద్ధం కారణంగా యుద్ధం జరుగుతున్నప్పుడు దేశ రక్షణే ముఖ్యం కాబట్టి సమ్మెను విరమించుకొని ఇలా పోస్ట్పోన్ చేసుకొని ఇవాళ రేపు జూలై 9వ తారీఖు నాడు సమ్మె చేస్తున్న కోసం అన్ని కార్మిక సంఘాలు నిర్ణయించినాయి. ఈ సమ్మెలో దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, అసంఘటిత కార్మికులు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారు. దాదాపు 50 కోట్ల మంది ఈ సమ్మెలో రేపు ఉండబోతూ ఉన్నారు. అందుకే బొగ్గని కార్మికులందరూ కూడా అర్థం చేసుకోండి. ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అవలంబిస్తున్నటువంటి విధానాలు ముఖ్యంగా అన్ని వర్గాలకు కూడా వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈసారి కార్మికుల పైన కూడా ఈ ఇబ్బందిని గురి చేస్తున్నటువంటి క్రమంలో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చేసి ఈరోజు సింగరేణిలోనే కాదు దేశవ్యాప్తంగా సంఘం కావాలన్నా, సమ్మె కావాలన్నా అనేక నిబంధనలు పెట్టి ఏ సమ్మె చేసేటువంటి పరిస్థితి లేనటువంటిది, ఏ సంఘం కొత్తగా పెట్టుకోవాలన్న ఇబ్బంది, అలాగే పెట్టుబడిదారులకైతేంది ఎంఎన్సీలకు అనుకూలమైనటువంటి విధానాలను తీసుకొచ్చేసి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చిన్న పరిశ్రమలను అయితేంది, లేదంటే చిన్న పెట్టుబడిదారులను అయితేంది అందరినీ కూడా నాశనం చేసేటువంటి విధానాలు అవలంబిస్తున్నటువంటి క్రమంలో సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా ఐక్యంగా ఉండాలి. దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక వర్గానికి జేఏసీగా, ఐఎఫ్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను అన్నింటినీ కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం కోసం కుట్రలు పడుతూ ఉంది. అందులో భాగంగానే సింగరేణిలో కూడా ప్రైవేటీకరణను వేగవంతం చేస్తూ ఉంది. అదేవిధంగా ఇవాళ సింగరేణిలో కొత్త బావులను తవ్వడం కోసం మనం ఈ సమ్మె చేస్తూ ఉన్నాం. ఏదైతే సింగరేణిలో 6 బ్లాక్లను వెంటనే అండర్గ్రౌండ్లను తవ్వాలని, అదేవిధంగా కొత్త బావులను ఇక్కడ కేటాయించాలని, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఈ ప్రైవేటు వాళ్ళకి ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలను అప్పచెప్తా ఉన్నారో దాన్ని వెనక్కి తీసుకోవాలని. ఏఐటీయూసీ కృషి వల్లనే యాజమాన్యం జీడీకే 11 ఇంక్లైన్లో సంజీవని అంబులెన్స్ను ఏర్పాటు చేసిందని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డెల్ల గౌడ్ తెలిపారు.
అర్జీవన్ ఏరియాలోని జీడీకి 11 క్లేన్లో పనిచేస్తున్న కార్మికులకు దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించేందుకు బాధితులను ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే గోదావరిఖనిలో ఉన్న ఆసుపత్రి చాలా దూరంగా ఉన్నందున వారి సౌకర్యార్థం గనిపై సంజీవని అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని ఏఐటీయూసీ అర్జీవన్ యాజమాన్యంకు గత కొన్ని నెలల క్రితం ప్రతి నెల జరిగే ఏరియా లెవెల్ స్ట్రక్చర్ సమావేశంలో డిమాండ్ పెట్టి చర్చించడం జరిగిందని ఎల్లాగౌడ్ తెలిపారు. అర్జీవన్ యాజమాన్యం అంబులెన్స్ ఏర్పాటుకు అంగీకరించిన సంజీవని అంబులెన్స్కు డ్రైవర్ల కొరత కారణంగా ఏర్పాటులో ఆలస్యం జరిగింది తప్ప ఏఐటీయూసీ కృషి వల్లే సంజీవని అంబులెన్స్ ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఇతర యూనియన్లు ప్రచారం చేయడాన్ని ఏఐటీయూసీ ఖండిస్తుందని తెలిపారు. గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ చేసిన పనులను కూడా ఇతర సంఘాలు చెప్పుకోవడం కార్మిక వర్గం గమనిస్తున్నారని అన్నారు. సంజీవని అంబులెన్స్ ఏర్పాటును చేసిన అర్జీవన్ జీఎం లలిత్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. 11A అంబులెన్స్ శాంక్షన్ చేయడం జరిగింది. దానికి జిఎం గారికి అట్లానే మెడికల్ ఆఫీసర్ అంబిక మేడం గారికి కార్మికుల తరఫున యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకు 11A చేయడం జరిగింది అంబులెన్స్ అని అంటే ఫిబ్రవరి నెలలో నరేష్ అనే కార్మికుడు అప్పుడు అంబులెన్స్ ఏదైతే రాక కొద్ది ఇబ్బంది జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏఐటీసీ నాయకత్వం అంతా జిఎం టీచర్ కమిటీలో పెట్టి జిఎం గారు ఎంబడి ఉండి ఖచ్చితంగా కావాలని చెప్పి ఏఐటీసీ నాయకత్వం అంతా మీటింగ్లో పెట్టి లెటర్ ఇచ్చి కూర్చుండేబెట్టి దాన్ని ఒప్పించి మెప్పించి ఏఐటీసీ నాయకత్వంలో అక్కడ అంబులెన్స్ 11A పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అర్జీవన్ సహాయ కార్యదర్శి రంగుశ్రీను, ఏఐటీయూసీ నాయకులు శంకరాజు, ఎస్ వెంకరెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు. గోదావరిఖని గీత పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు తాడూరి శ్రీనివాస్ గౌడ్ అకాల మరణం చెందడంతో తోటి గీత కార్మిక సహకార సంఘం నాయకులు శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి 1,12,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ శ్రీనివాస్ మరణం ఆ కుటుంబానికి తీరని లోటని, ఆ కుటుంబానికి సంఘంలోని సభ్యులు జమ చేసిన 1,12,000 రూపాయలను అందించడంతో పాటు ఆ కుటుంబానికి గౌడ సంఘం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు మెరుగు హనుమంత్ గౌడ్, వాలసాని స్వామి గౌడ్, వంగ శ్రీనివాస్ గౌడ్, మేడం సురేందర్ గౌడ్, విందే నాగభూషణం గౌడ్, కదిర సత్తయ్య గౌడ్, ఐరన్ చిన్న యాదగిరి గౌడ్, మధ్య శ్రీనివాస్ గౌడ్, పైడిపల్లి రామూర్తి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జనరల్ ఆసుపత్రిలోని పీడియాట్రిక్ విభాగంలో నవజాత శిశు సంరక్షణ ప్రత్యేక యూనిట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోఎస్టీ హర్ష అన్నారు. రామగుండం జనరల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కోఎస్టీ హర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న డ్రగ్ స్టోర్, సెంట్రల్ ల్యాబ్, చిన్నపిల్లల విభాగం, ఆర్ట్స్ సెంటర్, చర్మ చికిత్స, ఓటీ ఇతర విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నపిల్లల విభాగంలో నవజాత శిశు సంరక్షణ ప్రత్యేక యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. పిల్లల కోసం అవసరమైన వార్మర్లను వెంటనే కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జనరల్ ఆసుపత్రిలో డ్రగ్ స్టోర్, ల్యాబ్, వైద్య పరీక్ష రికార్డులను పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేయాలని అన్నారు. ల్యాబ్ నుంచి వైద్య పరీక్షల ఫలితాలు గంట సమయంలో వచ్చేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. డ్రగ్ స్టోర్లో గడువు ముగిసిన మందులు పూర్తి స్థాయిలో తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులు పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత కల్పించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రి ఇన్పేషెంట్ సేవలు మరింత మెరుగ్గా అమలు చేయాలన్నారు. అనంతరం 142 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న 355 పడకల ఆసుపత్రి పనులను కలెక్టర్ పరిశీలించారు. ప్రస్తుతం 3వ అంతస్తు స్లాబ్ పని పూర్తయిందని, నవంబర్ నాటికి పూర్తి స్థాయిలో ఆసుపత్రి నిర్మించి సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట సింగరేణి వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హిమబిందు సింగ్, గోదావరిఖని ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ రాజు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీవితాలను నాశనం చేసే మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ వినియోగం లేని రాష్ట్రంగా మార్చడంలో అందరూ భాగస్వాములు కావాలి. గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ విజ్ఞప్తి. సింగరేణి సొమ్మును ప్రభుత్వానికి దానం చేయడంలో ఉన్న ప్రేమ సింగరేణి యాజమాన్యంకు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో లేదు. ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపణ. ఎన్నికలు అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వంకు భయం పుడుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ 0కు పడిపోయింది.
బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవ్ రెడ్డి ఆరోపణ. గోదావరిఖనిలో ఘనంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి 14వ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం. సింగరేణి యాజమాన్యం వ్యాగన్ల ద్వారా బొగ్గు రవాణా చేసే నిర్ణయాన్ని మానుకొని సంస్థపైనే ఆధారపడి జీవిస్తున్న లారీ యజమానులను ఆదుకోవాలి. రామగుండం కార్పొరేషన్ లారీ యజమానుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి. జూలై 9న దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలి. జేసీ సంఘాల పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీ న్యూస్.